ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాదయాన్ని బట్టి మరొక పునరుత్థాన దినమందు ఇలాగా మనం కలుసుకోవటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే మీరందరూ ఈ యొక్క కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో మన ఆరాధనలో ఆరంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నీ పాద సన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు చూపిన ప్రేమ కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, మమ్మల్ని ప్రేమించి మరొక చక్కని తరుణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ కృపగల హస్తముల్లో మమ్మల్ని దినం భద్రపరచండి. నీ కృపగల ఆత్మను మాకు తోడున దయచేయండి. నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. ప్రతి విధమైనటువంటి కీడును, ప్రతి విధమైనటువంటి సాతాను తంత్రములను నీ నామములో లయపరచి ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని దినం నింపి నడిపించమని నీ సన్నిధిలో బ్రతిలాడుకోవచ్చు. కేవలం బలహీనం ప్రభువా, నువ్వు మాకు తోడుంటేనే మా కార్యములను మేము జరిగించుకోగలం. కనుక నా తండ్రి, నీ కృపగల కార్యములను మేము మా జీవితాల్లో చూడగలిగినట్లుగా మీరు మమ్మలను దర్శించండి, మమ్మలను సరిచేసి పెట్టండి, మమ్మలను భద్రపరచండి. నీ మాటకు లోబడేటువంటి మనస్సును మీరు మాకు ఇవ్వండి. అపవాది క్రియలను నీ నామములో కొట్టివేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందండి. సర్వశక్తిమంతుడైన మా దేవ, నీ కృపగల సన్నిధి మాకు తోడున్న దయచేసి భద్రపరచండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాయి. నీ కృపగల ఆత్మను మాకు ఈ దినం తోడున్న దయచేయండి. నేను కాదు ప్రభా, మీరు చెప్తే మేము వింటాం. నాయన, మీరు చెప్తే సమస్తము మేము ఆలకించగలుగుతాం. మీ మాటల్లో జీవం ఉంది. ఆ జీవం మాకు అవసరం. కనుక నీ పాదాలు పట్టుకుంటున్నాను. దయతో మీరు కృప చూపించి ఈ గుడి కాదు నుండి అంతవరకు మీ అధీనంలో ఉంచుకొని నడిపించండి. మాకు కావలసిన వర్తమానం ఈ దినం మీరు మాకు దయచేయండి. అలాగే నాయన, చూస్తున్నటువంటి నాయన ప్రేక్షకులకు నీ నామంలో వారికి శుభాలు దయచేయండి. అపవాది పన్నిన ప్రతి విచ్చును నీ నామములో కొట్టివేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందారు. కీడంతటి కొట్టి యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందాం. పాటలు పుస్తకం భజన చేయొచ్చు భక్త పాలక అనేటువంటి పాటను పాడుకుందాం. భజన చేయొచ్చు భక్త పాలక, ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయొచ్చు భక్త పాలక, ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచిన, వృజినములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక, ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలేనో, భవ్యమైన
శ్రావ్యమైన బోధలేనో బాగుగా ధర నేర్పినావు, బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును, నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ, పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు, ప్రాణము నార్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడినవాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు, చెడినవాడ నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమం, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నీ పనిలలో, ఇంతయనివా నీ పనిలలో ఎవనికి నీ సాధ్యంబు కాదు, ఎవనికి నీ సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై జయమునిచ్చిన, వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మరొకసారి మీ అందరికి వందనాలు. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆది కాండము 6వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈస్ యూనిక్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అతనికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ప్రియమైన వారులారా, ఆ ప్రత్యేకపరచబడినటువంటి స్థితి మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం.
నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. తన తరములలో నిందారహితుడై ఉండెను. ఆ తర్వాత నోవహు దేవునితో కూడా నడిచెను అని ఉంటుంది, నడిచిన వాడు. కనుక ఆయన తరములో ఆయన నిందారహితుడు. ఇలాంటి లక్షణాన్ని బట్టి ఆయన దేవుని యొక్క దృష్టిలో కృప పొందిన వాడుగా కనబడుతున్నాడు. 8వ వచనంలో మనం గనక చదివితే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ప్రియమైనటువంటి వారులారా, ఎలాంటి పరిస్థితులలో, ఏ స్థితిలో ఆయన దేవుని యొక్క కృపను పొందగలిగిన వాడిగా ఉన్నాడో మీరు జ్ఞాపకం చేసుకున్నారా? గమనిద్దామా? లేకుంటే కనుకనే ఆయన యూనిక్ అన్నాను, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి గల కారణం అదే. లోకంలోని నరులను ప్రభు చూసినప్పుడు, దేవుడు చూసినప్పుడు, ఆ లోకంలోని మనుషులందరూ కూడా వారు చెడిపోయినటువంటి వారుగా కనబడుతున్నారు. వారు శరీరానుసారులుగా చెడిపోయినటువంటి వారు, ఆత్మానుసారంగా చెడిపోయినటువంటి వారు, చివరికి వారి ఆలోచనలు సైతము, వారి తలంపులు సైతము చెడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో. వారి తలంపులు సైతము కేవలము చెడ్డవి అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతాం. కేవలము చెడ్డవి. వారి ఆలోచనలు సైతం పాడు చేసుకున్నారు మనుషులు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సమాజాన్ని ప్రభు చూసి, పాపంలో మగ్గిపోతున్నటువంటి ఒక సమాజాన్ని ప్రభు చూసి, అసలు మనుషులను భూమి మీద సృజించినందుకు ఆయన సంతాపపడెను అని చెప్పేసి వ్రాయబడి ఉంది ఆ పై వచనాలలో. ప్రభువు వారిని చూసి సంతాపపడేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రియమైనటువంటి వారులారా, నరుని ఎంత ప్రేమగా చేసుకున్నాడో మీకు తెలుసు కదా. నరుని ఎంత ప్రేమించాడో దేవుడు మీకు తెలుసు కదా. నరుడు క్షణమాత్రం కూడా ఎలాంటి అవసరతలకు ఇబ్బంది పడకూడదు మానవుడు అని చెప్పి, నరునికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని సృజించిన తరువాత మాత్రమే నరుని సృజించాడు దేవుడు. ఆ సృష్టి క్రమాన్ని నేను చూస్తున్నప్పుడు నరునిపై దేవునికి ఎంత ప్రేమో అర్థమవుతుంది. నరునికి వెలుగు అవసరమని తెలుసు, దానిని చేశాడు. రాత్రి అవసరమని తెలుసు, దానిని చేశాడు. సూర్యుడు అవసరమని తెలుసు, దానిని చేశాడు. పండ్ల చెట్లు అవసరమని తెలుసు, ఈకోసిస్టమ్ అంతా అవసరమని తెలుసు ప్రభువునకు. కనుక వాటన్నిటినీ చేశాడు దేవుడు. అన్నీ చేసిన తర్వాత ఒక చక్కని వనాన్ని ఆయన నాటి ఏర్పాటు చేసి దానిలో నరుని ఉంచాడు. నేలమంటితో స్వయంగా తన స్వహస్తాలతో నరుని నిర్మించి, నరుని నాసికారంధ్రములో తన జీవవాయువును ఊది ప్రభు నరుని చేసి, ఆయనను ప్రేమించి, ఆ యొక్క సృష్టిలో అన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చి, అతనిని ఆశీర్వదించి దేవుడు నియమిస్తే, నరుడు ఏం చేశాడట? పూర్తిగా సంపూర్ణంగా పాపమునకు దాసుడైపోయి, పూర్తిగా దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వ్యక్తిగా మారిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనకు
తెలియచేస్తున్నటువంటి మాట అదే. మనుషులందరూ కూడా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి స్థితిని ప్రభు చూసినప్పుడు సంతాపడ్డాడు. అసలు నేను మానవుని దేని కొరకు ఏర్పాటు చేశాను, దేని కొరకు అతన్ని నిర్మించాను, దేవుని నేను ఎందుకొరకు అతన్ని జీవాత్మగా మార్చాను, మరి వీళ్ళు చేస్తున్నటువంటి విషయాన్ని నేను చూస్తున్నప్పుడు ఇదేంటి చాలా వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి భూమి మీద నరుని చేసినందుకు ప్రభు సంతాపపడెను అని వ్రాయబడింది. ప్రియమైనటువంటి వారిని, ఇది సహజంగా జరిగేటువంటి పని. ఎదిగే పిల్లలు సరైన రీతిలో ఎదగకపోతే తల్లిదండ్రులకు అదే బాధ, సంతాపపడతారు వారు. తండ్రి అయిన దేవుడు కూడా తన తండ్రి మనస్సు, తల్లి మనస్సును అక్కడ చూపిస్తూ ఉండాడు. సంతాపపడెను. ప్రియమైన వారలారా, ఈలాగు తనను నియమించినటువంటి లేకుంటే నిర్మించినటువంటి దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి సంతానంగా మానవ జనాంగం మారిపోయింది. తల్లిదండ్రులను సంతాపపరిచేవారిగా బిడలు మారిపోయారు. ఆత్మీయ తండ్రి అని చెప్పేటువంటి సేవకులను బాధ పెట్టేటువంటి వారుగా విశ్వాసులు తయారైపోయారు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ప్రియమైనటువంటి వారులారా, గ్రహింపు లేని వారిగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. నిన్ను ప్రభువులోనికి నడిపించినటువంటి సేవకులు, అలాగే నిన్ను శరీర రీతిగా కని పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులు, అలాగే నిన్ను నిర్మించినటువంటి నీ దేవుని మాటకు లోబడేటువంటి మనస్సు నీకు లేకపోతే, వారిని తృణీకరించేటువంటి స్వభావం నీలోనికి వస్తూ ఉంటే, ఎదిరించేటువంటి మనస్సు నీకు వస్తూ ఉంటే, నీ ఆలోచనలో వారి పట్ల తక్కువ స్థాయిలో నువ్వు వారిని చూస్తూ ఉంటే, బయటికి కనపడవులేండి అవన్నీ. హృదయంలో ఉన్నటువంటి విషయాలు తక్కువ స్థాయి. తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వాల్సినటువంటి గౌరవము, ఘనత నువ్వు ఇవ్వాలి. దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవము, ఘనత, నీ సేవకులకు నువ్వు ఇవ్వవలసినటువంటి గౌరవము, ఘనత నువ్వు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నీ ఆలోచనలో వారిని తక్కువ చేసి చూస్తే దెన్ నీ ఆలోచనలు పాడైపోయి, వారి ఆలోచనలు పాడు చేసుకున్నటువంటి వారిగా కనబడుతున్నారే. కేవలము చెడ్డవైపోయింది అట. వారి తలంపులలోని ఊహ సైతము చెడ్డదైపోయింది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి సమాజము తయారైపోయిందో చూడండి. ఎటువంటి సమాజం అది. ప్రియమైనటువంటి వారులారా, ఇలాంటి ఒక దౌర్భాగ్యపు సమాజములో నోవహు బ్రతుకుతూ ఉన్నాడు. ఇలాంటి పాపిష్టి సమాజములో నోవహు బ్రతుకుతూ ఉన్నాడు. తలంపులను సైతము పాడు చేసుకున్నటువంటి సమాజములో ఈ యొక్క నోవహు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషకరమైనటువంటి విషయము. ప్రభు ఆ జనులందరినీ చూస్తూ ఉన్నారు. వారిని చూసినప్పుడు అతను హృదయంలో సంతాపం మొదలైంది. యాగనీ అంటాము ఇంగ్లీష్లో. ఆ యొక్క పరితాపాన్ని పట్టలేనంతగా పరితాపం చెందాడు. వారందరి మధ్యలో నోవహు కృప పొందినవాడుగా కనబడుతూ ఉంది. నోవహు నిందారహితుడిగాను, నోవహు దేవునితో నడిచిన వాడుగాను, నోవహు నీతిమంతుడుగాను కనబడుతుంది. ప్రియమైనటువంటి వారులారా, ఇది తెలుగులో ఒక సామెత ఉంది. తులసి వనంలో గంజాయి వనంలో తులసి మొక్క అన్నట్లుగా నిజంగా ఈ చెడిపోయినటువంటి సమాజంలో
ఒకే ఒక్కడు నీతిమంతుడు కనబడుతూ ఉన్నాడు. తన తలంపులను, తన శరీరాన్ని, తన ఆత్మను పాడు చేసుకోకుండా దేవునితో నడవాలని తపనతో నిండినటువంటి ఒకే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అతనే నోవహు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సమాజంలో ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ప్రభు యొక్క హృదయము సంతోషించింది. ప్రభు యొక్క కృప అతని మీద కుమ్మరించబడింది. ఆ కృపను పొందినటువంటి వ్యక్తిగా నోవహు కనబడుతూ ఉన్నాడు. ఎంత అదృష్టం అది, ఎంత భాగ్యమనాలి. ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలు గురించి వ్రాస్తూ, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీవు యెహోవాను దేవుడుగా కలిగి ఉన్నావు, అదే నీకు గొప్ప భాగ్యము అని చెప్పేసి మనం చదువుకుంటాం. యెహోవా దేవుణ్ణి పోలినటువంటి దేవుడు ఎవరున్నారు? అలాంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు, నీ భాగ్యము గొప్పది అని చెప్పేసి మనం చదువుకుంటాము. న్యాయాధిపతుల గ్రంథము చివరి ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో చివరి భాగం 29వ వచనంలో మనం ఆ మాట చదువుకుంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైనటువంటి కేడెం, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. అబ్బా, యెహోవాను కలిగి ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి ధన్యత ఎంత గొప్పదండి. ఇది నాన్న నోవహు వైపు చూసినప్పుడు, అతనుకు కలిగినటువంటి ధన్యతను చూస్తున్నప్పుడు ఎంత భాగ్యాన్ని సంపాదించుకున్నాడు నోవహు. ప్రియమైనటువంటి వారలారా, నాకు ఇది గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి విషయం. నోవహు ₹1,00,00,000 సంపాదించాడు అని చెప్పలేదు. నోవహు గొప్ప విద్యా గరిష్ఠుడు అని చెప్పబడలేదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడు, ప్రభువుతో నడిచినటువంటి వాడు అని చెప్పబడుతూ ఆ కాలంలో నిందారహితుడిగా బ్రతికినటువంటి వాడు. అలాంటి భయంకరమైనటువంటి సమాజంలో నిందారహితుడిగా బ్రతికినటువంటి ఈ దినాల్లో మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. సమాజం అంత మంచిగా ఉన్నట్లుగా ఏమీ లేదు. పిల్లలను మరి అడిగితే ఇలాంటి సమాజంలో మేము బ్రతుకుతున్నప్పుడు, మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు మేము అలాగే ఉంటాం కదా అని చెప్పేసి అనొచ్చు వారికి కూడా. కానీ ప్రియమైనటువంటి వారులారా, లోకాన్ని చూసి మనం నేర్చుకోకూడదు, మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి. ఇది ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పినటువంటి మాట. మీరు లోకమునకు సారమిచ్చేటువంటి ఉప్పు వంటి వారు, మీరు లోకానికి దారి చూపించేటువంటి వెలుగు వంటి వారు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం నరులను గురించి దేవుడు పలికినటువంటి మాటలు అవి. కనుక ప్రియమైనటువంటి వారులారా, లోకం చెడిపోయింది, నేను చెడిపోయాను అనటానికి, ఆ విధంగా మనల్ని మనం సర్దిపుచ్చుకోవటానికి మనకు ఆస్కారం లేదు. ఎందుకంటే వీఆర్ ద టార్చ్ బేరర్స్, వీఆర్ ద ఫోర్ రన్నర్స్. కనుక మనము దేవుని మాట మేరకు వెలుగు సంబంధాల వలె వెలుగును చూపించేటువంటి వారిగా, దారి చూపించేటువంటి వారిగా మనము ఉండాలి. కనుక ఆ యొక్క పరిస్థితులలో అతను నిందారహితుడిగా జీవించగలిగాడు. ఎంత గొప్ప ధన్యత! అలాంటి నిందారహితుడిగా జీవించాడు కనుకనే ఆయనకు ఒక బృహత్ కార్యక్రమాన్ని ఒప్పజెప్పాడు ప్రభు. ప్రియమైన వారులారా, ఆ పనిలో కూడా ఆయన నమ్మకంగా నడుచుకున్నాడు. ప్రభు ఎలా చేయమని చెప్పాడో అలాగున చేశాను, అట్లే చేశాను అని వ్రాస్తుంటుంది దేవుని వాక్యం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మనలను మనం పరిశీలన చేసుకోవలసి ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి సమాజం అట్లానే ఉంది.
చుట్టూ ఉన్నటువంటి సమాజం చెడిపోయిన సమాజంగా ఉంది. నా చుట్టూ ఉన్నటువంటి వారు చెడిపోయిన వారే. చివరికి నా సంఘంలోని వారు సైతము చెడిపోయారు. వారందరూ ఈలాగూ నడుచుకుంటున్నారు. వారు మంచివారమని చెప్పుకుంటూ తప్పులు చేస్తున్నారు. మేము ప్రార్థనా పరులమని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నా కనబడుతున్నారు. కానీ వారి జీవితాల్లో సరైనటువంటి ఇది లేదు, సరైనటువంటి ప్రవర్తన లేదు, సరైనటువంటి ప్రేమ లేదు, సరైనటువంటి పరిస్థితులు వారిలో లేవు అని చెప్పేసి అనేటువంటి మనుషులు ఎవరైనా ఉంటే, సంఘంలోని తప్పులను ఎత్తి చూపేటువంటి మనుషులు కూడా ఉండవచ్చు, ఉంటారు కూడా. ఒకవేళ అలాంటి వారు ఉంటే వారు ఈ విషయాన్ని బట్టి నేర్చుకోవలసింది అదే. ఇలాంటి సమాజ మధ్యములో కూడా నిందారహితుడుగా జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చెడిపోయినటువంటి క్రైస్తవ సమాజముల మధ్యలో నిందారహితుడిగా జీవించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది. చెడిపోయిన సంఘములో, ప్రేమ లేని సంఘములో నిందారహితుడిగా దేవుని మాటకు లోబడేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే అది నీకే కదా మేలు. ఈ విషయాన్ని మనుషులు ఆలోచించటం లేదు. నాకన్నా సీనియర్లే ఇలా ఉన్నారు కాబట్టి నేను అలాగనే ఉండాలి. నాకన్నా ముందు మారు మనసు పొందినటువంటి వారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, నేను చేస్తే తప్పేముంది అన్నటువంటి మనసు వారిని ఏలుతుందేమో. జాగ్రత్త ప్రియమైన వారులారా, నీ మనసు నీకేం చెప్తుందో ఆలోచన చేయాలి నీవు. కనుక లోకమంతా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, లోకమంతా చెడిపోయిన పరిస్థితిలో ఉంది, లోకమంతా దారి తప్పిన పరిస్థితిలో ఉంది, సంఘము అలాగే ఉంది, నా కుటుంబము అలాగనే ఉంది అని చెప్పేసి అనుకుంటున్నావేమో. ఒకవేళ అలా అనుకుంటే దానివల్ల నీకు ప్రయోజనము లేదు. ఇలాంటి ఒక సమాజం మధ్యములో ఒక వ్యక్తి కనపడ్డాడు ప్రభువుకి. ఆ వ్యక్తిని చూసినప్పుడు ప్రభు సంతోషించాడు. తన హృదయం పొంగి పొర్లిపోయింది. కృప విస్తారముగా ఆయనపై కృమ్మరించబడింది. ఒకవేళ నువ్వు సమాజములోను, సంఘములోను, నీ యొక్క మందిరములోను నీ ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివిగా నీవు గనక ఉండగలిగితే నీపైకి కూడా అలాంటి కృపే ప్రభు కృమ్మరించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఎదుటి వారిని నిందించేటువంటి మనసు నుండి బయటకు రా. ఎల్లప్పుడూ ఎదుటి వారిలో లోపాలు చూసేటువంటి మనసు నుండి బయటకు రా. వారిలో మంచిని చూడటానికి ఇష్టపడు, చెడును వదిలేయి, ప్రభు చూసుకుంటాడు దాన్ని. నీవు కాదు కదా తీర్పు తీర్చవలసినటువంటి వాడవు, ప్రభువు కదా తీర్పు తీర్చేటువంటి వ్యక్తి. కాబట్టి ఎదుటి వారిలో ఉన్నటువంటి చెడును నువ్వు చూడాల్సిన అవసరం లేదు. కనుక నీవు నీ మటుకు నీవు దేవుని దృష్టిలో నిందారహితుడుగాను, నీతిమంతుడుగాను, ప్రభుతోటి నడిచేటువంటి వ్యక్తిగాను నీవు గనక ఉండగలిగితే ప్రభు యొక్క కృప నిన్ను ముంచెత్తుద్దంతే. నీకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి అద్భుతమైన ప్రత్యేకత నీకు అనుగ్రహించబడుతూ ఉంది. సర్వ సమాజ మధ్యములో అలాంటి పవిత్రత మనము సాధించగలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు హెచ్చరిస్తున్నటువంటి మాట అదే. నువ్వు ఎలాగూ చేయాలి. నీ మట్టుకు నువ్వు దేవుని ఎదుట నిందారహితుడుగా ఉండు. అబ్రహాముతో ఆ మాట అన్నాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నా ఎదుట నడచుచు నిందారహితుడివై ఉండు. నా సన్నిధిన నీవు నడుచుచు నిందారహితుడివై ఉండు. నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాను. ప్రియమైనటువంటి వారులారా, మీరు చూసారా ఆ మాటను? చూడండి, 17వ అధ్యాయము, ఆది కాండములో 17వ అధ్యాయం 1వ వచనములోనే ఆ మాట ఉంటుంది.
99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడివై ఉండు. నా సన్నిధిలో నడచుచు నిందారహితుడివై ఉండు. నేను నీకు బిడ్డలను ఇవ్వబోతున్నాను. ప్రియమైనటువంటి వారు, దానివల్ల కలిగే ఆశీర్వాదం బహు గొప్పది. దేవుని సన్నిధిలో నిందారహితుడివై నడవటం అనేది, దానివల్ల కలిగేటువంటి ఆశీర్వాదం అనేది బహు గొప్పది. నువ్వు అర్థం చేసుకోవలసిన విషయం అది. మనుషులను పట్టించుకోవలసిన అవసరం లేదు. మనుషుల దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అన్నది కాదు ప్రాముఖ్యం. మనుషుల దృష్టిలో ఒకవేళ నీవు వారికి మేలు చేసేవాడు అయితే నిన్ను మంచోడు అంటారు. ఒకవేళ నీవు చేతకాకపోతే వారికి మేలు చేయటం నిన్ను నిందిస్తారు. సహజంగా జరిగేటువంటి పనే అది. కానీ ప్రభు అలా కాదు. నీ హృదయాంతరంగములను పరిశీలించినటువంటి ప్రభు నీలో యథార్థతను కనుగొనినప్పుడు కృపను కుమ్మరించకుండా విడిచిపెట్టడు, నిన్ను హెచ్చించకుండా విడిచిపెట్టడు. నీతిమంతులకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ప్రభు దాచి ఉంచాడు. అవన్నీ చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు సమయం లేదు. నీతిమంతులు హెచ్చించబడతారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఆ మాటలు మనం చదువుకుంటాం. నీతిమంతులకు కలిగేటువంటి ఆశీర్వాదాలు, వారి ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నీతిమంతుల బిడ్డలు ఆశీర్వదించబడతారు. కనుక నీతిమంతుడిగా బ్రతకగలిగినటువంటి పరిస్థితి ఆ దినములలో ఉండి కూడా నోవాహు సాధించగలిగినాడు. మరి ఈ దినాన నీవు నేను సాధించలేమంటారా? కనుక దేవుడు చెప్పినటువంటి మాట మేరకు నిందారహితుడుగా ఆయన ఎదుట బ్రతకవలసినటువంటి వారం, నడవలసినటువంటి వారమై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలాగ ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేస్తావా? అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, నేను 1-2 అబద్ధాలు ఆడానంటావా? అందరూ అనుకునేటువంటి మాటే కదండి, నేను కొత్తగా అంటున్నది ఏముంది అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అందరూ చేస్తున్నవే కదండి నేను చేసింది, నేను మాత్రం చేస్తే తప్పు వచ్చిందా అని చెప్పేసి అనుకుంటున్నావేమో. అందరి దారి వేరు ప్రియమైన వారులారా, అందరి దారి వేరు. ప్రభు నమ్మిన వాని దారి వేరు. కనుక నీకు కూడదు అవి. లోకస్తుల వలె ప్రవర్తించటం నీకు కూడనటువంటి విషయం నాయనా. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు దాన్ని? అందరూ యవనస్తులు ఇలా చేస్తున్నారు, నాకు అలాగే కావాలి. లేదు లేదు. ఆ తరములలో నోవహు ఎలా ఉన్నాడట? నిందారహితుడుగా ఉన్నాడు. ఆ తరముల వారిలో దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి గ్రహింపు లేనటువంటి వారిగా, తలంపులను సైతం పాడు చేసుకున్నటువంటి వారి మధ్యలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా నోవహు జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నీ పరిస్థితి అలాగే ఉందేమో, లోకస్తుల వలె నీవు కూడా ప్రవర్తిస్తున్నావేమో. లోకస్తుల్లో ఉండేటువంటి అసూయ, లోకస్తుల్లో ఉండేటువంటి బలహీనతలు, లోకస్తుల్లోనే ఉండేటువంటి అబద్ధము, లోకస్తుల్లో ఉండేటువంటి ఇక ఏ గుణ లక్షణాలైనా కూడా నీలో కనబడుతూ ఉంటే నువ్వేం చేస్తావు? ఏమండి ఏం చేస్తావు? నా తలంపులు పాడైపోయినాయి, నీ ఆలోచన క్రమం పాడైపోయింది. నేను ఆలోచించవలసినవి ఆలోచించకుండా అనవసరమైనవి ఆలోచిస్తున్నాను, అనవసరమైన వాటిని వింటున్నాను, అనవసరమైన వాటిని చూస్తున్నాను, అనవసరమైనటువంటి మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి అలాంటి పరిస్థితిలో ఉంటే ఏం చేయాలి? ఒక దినాన ఒక వ్యక్తి ఒక అద్భుతమైన దర్శనానికి లోనయ్యాడు. ప్రభువును కలుసుకున్న పరిస్థితి అతనికి ఒక దినాన తటస్థించింది. యెషయా గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే 6వ అధ్యాయంలో ఆ యొక్క పరిస్థితిని మనం గమనించగలం. ఆయన
అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణి కలుసుకున్నాడు, దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూసిన తర్వాత అతని వైపు చూసుకుంటే అతను ఎంత అపవిత్రుడో అతనికి అర్థమవుతూ ఉంది. అతను ఎంత అపవిత్రుడో అర్థమైపోతూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అతను బ్రతుకుతున్నాడో అతనికి అర్థమైపోయింది. కనుక ఇప్పుడు అతను చేస్తున్నటువంటి పనిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. ఆ యెషయా ఏమంటున్నాడు? ప్రభువు యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత యెషయా అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో, ఒక్క నిమిషం, అయ్యో. ఎప్పుడు అంటామండి అయ్యో? ఏదన్నా బాధాకరమైనటువంటి పరిస్థితి మన జీవితంలోనికి వచ్చినప్పుడు, మనకు వేదనకరమైనటువంటి పరిస్థితి మన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ మాటను వాడతాం. అయ్యో, ఎంతో వేదన పడుతూ యెషయా అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో, నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. నా నోటి నుండి లోకస్తుల్లాగా అబద్ధాలే వచ్చేస్తాయి. నా పెదవులను నేను పాడు చేసుకున్నాను, నా యొక్క నాలుక నేను పాడు చేసుకున్నాను, నా చూపును నేను పాడు చేసుకున్నాను, నా తలంపులను నేను పాడు చేసుకున్నాను, నా హృదయాన్ని నేను పాడు చేసుకున్నాను, నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నాను. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యన నేను నివసించు ఉన్నాను. నేను అలాగే మారిపోయాను. వారి మధ్య నివసించి, ఇతను మామూలు వ్యక్తి ఏం కాదండి, అతను ప్రవక్త. మీకు తెలుసు కదా, యెషయా ఒక గొప్ప ప్రవక్త, ఆ సంగతి మీకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒకవేళ ఆయన మామూలు మానవుడు అయితే పట్టించుకోరేమో. మరి ఈయన ప్రవక్తే అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు? చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తూ ఉన్నప్పుడు, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కలిసిపోయినప్పుడు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అతనిని వేధించినప్పుడు అతను కూడా లోకస్తుల వలె మారిపోయినటువంటి సంభవాన్ని అక్కడ మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, నేను ఈ ఉదయకాలం మందు హెచ్చరిస్తున్నటువంటి మాట ఇదే. ఒకవేళ మనం కూడా లోకంలో బ్రతుకుతూ ఉన్నాము, నిజమే, కాదని నేను అంటలేదు. చేప కూడా ఉప్పు నీటి సముద్రంలోనే బ్రతుకుద్ది, కాదంటారా? మరి చేప నిండా ఉప్పు ఉందా? లేదు కదా. కనుక అపవిత్రమైనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నాం. లోకమంతా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ చెడిపోయినటువంటి పరిస్థితుల్లోనే మనము బ్రతుకుతున్నాం. మరి నీ హృదయాన్ని కాచుకున్నావా? ప్రభువుకి ఇష్టమైనట్లు నోహు వలె నీ తలంపులను కాచుకున్నావా? నీ యొక్క జీవితాన్ని కాచుకున్నావా? నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నావా? లేకుంటే అందరూ పోయిన దావనే నేను పోతున్నానని పోయావా? మంచిదనిపించిందా నీకు? నలుగురు నడిచిన దారిలో పోతే మేలు జరుగుద్ది అనుకున్నావా నీవు? ఆ దారి ఎక్కడికి దారి తీస్తుందో మీ అందరికీ బాగా తెలుసు. అది నరకానికి పోతుందని సామెతల గ్రంథంలో మనం ఒకని ఎదుట సూటి అయినటువంటి మార్గం ఒకని ఎదుట కలదు, కానీ అది చివరకు వానిని ఎక్కడికి తీసుకువెళ్తుందట? నరకమునకు తీసుకువెళ్తుంది. అవును, ఈ యెషయా పరిస్థితి అలాగే అయిపోయింది. అతను గొప్ప ప్రవక్త అయినా కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనని గ్రహింపు వచ్చిన తర్వాత, అయ్యో అయ్యో, నేను ఇలాంటి వారి మధ్య చేరిపోయి నేను కూడా అపవిత్రమైపోయాను, నశించిన పోయిన వారిలో అయిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి వారిగా నేను కూడా అయిపోయాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు భక్తి గలవాడిగానే ఉన్నాను అనుకున్నాను, కానీ నేను దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాను, కానీ విశ్వాసిగా అనుకుంటున్నాను, కానీ
నా జీవితాన్ని మరికొంచెం లోతుగా తరచి చూసినప్పుడు లోకస్తుల్లో ఉండేటువంటి అబద్ధాలు నా నోటిలో కూడా ఉన్నాయి. లోకస్తులు తలంచినట్లుగా నా తలంపులు కూడా ఉన్నాయి. వారి వలె నా ఆలోచన సరళి పరుగులెత్తుతుంది. వారి వలె అవిశ్వాసము అప్పుడప్పుడు నన్ను వెంటాడుతుంది. వారి వలె ప్రార్థన రాహిత్యము నన్ను వెంటాడుతూ ఉంది. క్రమమైన జీవితము నాలో లేదు. నేను చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను అన్నటువంటి మనసు నాకు రాలేదు. నేను అప్పు తీసుకుంటాను కానీ తిరిగి ఇచ్చేటువంటి మనసు నాకు లేదు. ఎగ్గొట్టే బుద్ధి నాది. గ్రహిస్తున్నావా? ఇలాంటి గ్రహింపు లేనటువంటి వ్యక్తులు యేసును కలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈయనకు గ్రహింపు వచ్చి ఏమన్నట్టున్నాడంటే, ఎంత వేదన పడుతున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నివసిస్తున్నాను. నాకు అర్థమవుతుంది నేను నశించిపోయానని, నేను చెడిపోయానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా జీవితాన్ని పాడు చేసుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నా తలంపులను, నా ఆలోచనలు సైతం పాడు చేసుకున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా హృదయాన్ని పాడు చేసుకున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమను తృణీకరించానని, ఆయన నా కోసం అనుగ్రహించిన రక్షణను తృణీకరించానని, ఆయన నాకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని పాడు చేసుకున్నానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అర్థమైన వ్యక్తి ఏం చేస్తున్నాడు? నేను నశించి తిని ప్రభువును కళ్ళారా చూశాను, నాకు ఇంకా మరణమే శరణ్యమన్నట్లుగా ఉన్నటువంటి అతని పరిస్థితిలో ప్రభు ఎదుట సాగిలపడినటువంటి ఆ వ్యక్తి దగ్గరకు ఒక దూత ఎగిరి, అప్పుడు శరాపులలో ఒకడు బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని ఆ యొద్దకు వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపమును ప్రాయశ్చిత్తమాయ, నీ దోషము తొలగిపోయెను. ప్రియమైనటువంటి వాళ్ళ, కారుతో నిప్పును తీసుకొని వచ్చి అతని పెదవులకు తగిలించి, పరిశుద్ధమైనటువంటి అగ్నిని అతని పెదవులకు తగిలించి, ఇప్పుడు నీవు పరిశుద్ధపరచబడ్డావు అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నాన్న ఏ దూత వచ్చి నీ పెదవులను కాల్చాలి, ఏ దూత వచ్చి నీ కనులను కాల్చాలి, ఏ దూత వచ్చి నీ మైండ్ని కాల్చాలి, ఏ దూత వచ్చి నీ హృదయాన్ని కాల్చాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాగూ ఆలోచన చేసుకుంటూ పోతే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి కదా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అలాంటి పరిస్థితులే ఉన్నాయి కదా. దేవుని వాక్యం ఆ మాట, అరికాలు నుండి నడినెత్తి వరకు గాయములు, పచ్చిపుండ్లు, అవి మెత్తన అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలము చేత మెత్తన చేయబడలేదు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మానవుడు, లోకముతో కలిసిపోయినటువంటి విశ్వాసి, లోకములో జీవిస్తున్నటువంటి విశ్వాసి, నేనేం చేతును లోకమంతా అలాగే ఉంది అని అనుకుంటున్నటువంటి విశ్వాసి, ఈ కారుతో తీసుకొని వచ్చేటువంటి నిప్పునికి ఎక్కడెక్కడ తగిలించాలయ్యా? ఎక్కడెక్కడ తగిలిస్తే బాగుపడతావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే వాక్యము నీ యొద్దకు వస్తూ ఉంది. ఒక దినాన వాక్యమైనటువంటి యేసు ఒక ఆయన దగ్గరకు వెళితే ఆయన కూడా అలాగే కేక వేశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయములో గన్నెసరేతు సరస్సు తీరమున ఉన్నటువంటి పేతురు అలాగూ కేక వేశాడు. అయ్యా, వాక్యమై ఉన్న యేసు, శరీరధారిగా వచ్చిన వాక్యము ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు, నేను అపవిత్రుడను, నన్ను విడిచిపోయా. అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాడు. వాక్యమై ఉన్న యేసు, శరీరధారి అయి
వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా నడిచినటువంటి యేసు పేతురు యొద్దకు వెళ్ళినప్పుడు, అద్భుత కార్యం జరిగినప్పుడు ఆ యేసు మోకాళ్ళ ఎదుట ఆయన సాగిలపడి అంటున్నటువంటి మాట, నేను పాపాత్ముడను. గ్రహింపు వచ్చేస్తుందండి, గ్రహింపు వస్తుంది. ఎవరైతే యేసు యొద్దకు వస్తారో వారికి గ్రహింపు వస్తూ ఉంది. ఎవరైతే వాక్యము యొద్దకు వస్తారో వారికి గ్రహింపు వస్తూ ఉంది. వారి జీవితంలో ఉన్నటువంటి లోటు ఏంటో అర్థమవుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అర్థమవుతుందా నీ లోటు ఏమిటో? నీకు అర్థమవుతుందా నీ పరిస్థితి ఏంటో? వాక్యం వింటున్నావు కదా, లోటు కనపడుతుందా నీలో? లేకపోతే అలవాటు చొప్పున వాక్యం విని వెళ్ళిపోతున్నావా? కనుక ఈ దినమున అగ్ని అయినటువంటి వాక్యము, దేవుని వాక్యం అంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా? వాక్యము దహించు అగ్ని అని మనకు తెలుసు. ఈ అగ్ని వచ్చి నీ యొక్క పెదవులను తాకుతుంది, ఈ అగ్ని వచ్చి నీ యొక్క చెవులను తాకుతుంది, నీ అగ్ని నీ అంతరంగంలోనికి వెళ్తూ ఉంది. నీ శరీర భాగంలో ప్రతి దాటి నీ యొక్క అణువులో ఎక్కడ దాకా వెళుతుందట? ఈ యొక్క వాక్యం ఎక్కడ దాకా వెళుతుందట? అది మూల్గులలోనికి సైతము వెళ్ళిపోద్దట. ఎముకలను హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాము, 5వ అధ్యాయం అనుకుంటాం. దానిలో వాక్యము 2 అంచులు గల ఖడ్గము, వాడి గల ఖడ్గమై, అది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించునంత మట్టుకు తూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అబ్బా, ఎక్కడ దాకా వెళ్తుందండి? 4వ అధ్యాయము 12వ వచనం ఎక్కడ దాకా వెళ్తుంది? తలంపులలోనికి, మూల్గలలోనికి, ఆత్మలోనికి. ఆత్మను చూసారా ఎవరైనా? ప్రాణాన్ని చూసారా ఎవరైనా? ఆత్మలోనికి, మూలుగలలోనికి, ప్రాణములోనికి చొచ్చుకుపోతుంది వాక్యము. ప్రియమైన వారులారా, ములుగులోనికి వాక్యము చొచ్చుకుపోతే ఏం జరుగుద్ది? మా సంఘస్థులు ఎక్కువగా నేను చెప్పేటువంటి మాట, ఆ మూలుగులలో రక్త కణాలు పుడతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అవి పుడతాయి. వాక్యము ములుగులో ఉంటే అక్కడ పుట్టేటువంటి ప్రతి ఒక్క అణువులోనూ, అనగా ప్రతి ఒక్క ఎర్ర రక్త కణంలోనూ తెల్ల రక్త కణంలోనూ వాక్యమే ఉండాలి. అది ఎక్కడ దాకా పోద్ది? ఎర్ర రక్త కణాలు ఎక్కడ దాకా ప్రవహిస్తాయో సైన్స్ టీచర్లు చెబుతారా? ఎక్కడ దాకా పోతాయి? నీ శరీరంలోని ప్రతి చిన్న అణువుకి సైతం రక్తము అవసరమే. అవి అక్కడికి వెళ్ళాల్సిందే. అనగా వాక్యం ఎక్కడ దాకా పోతుందని నీ ఉద్దేశం? నన్ను చెప్పమంటారా? వాక్యము నీ శరీరంలోని ప్రతి అణువులోనికి వెళ్ళి నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే, ఆ అగ్నిని నువ్వు అంగీకరిస్తే, ఆ ఖడ్గమును నువ్వు అంగీకరిస్తే, అది ప్రాణాత్మ మూలుగలలోనికి దూరుతూ వెళ్ళి అదేం చేస్తుంది? అణువులోని, శరీరంలోని ప్రతి సెల్, ప్రతి అణువులోనూ ఆ యొక్క వాక్యము నిండిపోతుంది. మనుషులు గ్రహింపు రావటం లేదు. వాక్యమై ఉన్నటువంటి యేసు శరీరధారిగా పేతురు ముందు నిలబడితే పాపాత్ముడా నన్ను గ్రహిస్తున్నాడు. అలాంటి వాక్యము ప్రాణాత్మ మూలుగులలోనికి దొరనీయటం లేదు. మనుష్య చెవుల్లోనికి పోనిస్తున్నారో పోనీయటం లేదు, హృదయంలోనికి పోనిస్తున్నారో పోనీయటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూలుగులలోనికి పోనిస్తున్నారో పోనీయటం లేదు. ఎక్కడిదక్కడ దులుపుకొని వెళ్ళిపోతారు కొంతమంది. తెలుగులో ఒక మాట అంటారు సామెతల, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారట. అట్లానే చేస్తున్నావా నువ్వు? ఏమండి, అలాగే చేస్తున్నావా నువ్వు కూడా? ఈ చెవితో విని ఈ చెవితో వదిలివేసి. నేను అప్పుడప్పుడు మా సంఘంలో చెప్తూ ఉంటాను, మా యొక్క సంఘంలో చర్చి ముందు ఉన్నటువంటి కాలం నిండా దేవుని వాక్యాలే ఉన్నాయి అని చెప్పేసాడు. వాళ్ళందరూ నవ్వేవాళ్ళు, అదేంటన్నట్ట. అవును, పోతా పోతా మీరు చెవిట ఇదిలిచ్చిపోతారా? ఇవన్నీ కాలంలో పడిపోయింది వాక్యం.
హృదయంలోనికి వెళ్ళిందా? హృదయంలో వెళితే పశ్చాత్తాపం పుట్టాలి కదా, అయ్యో అన్న కేక పుట్టాలి కదా. ఏమైపోయింది మరి కేక? పాపాత్ముడను అని చెప్పవలసినటువంటి పరిస్థితి నీకు కూడా వచ్చింది కదా వాక్యం హృదయంలోనికి వెళ్తే. మరి ఎందుకు పుట్టలేదు? అపవిత్రమైన పెదవులు గలవాడను అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయావు? కారణం ఏంటంటే వాక్యము వింటున్నావు, కానీ వాక్యము నీలో పని చేయనట్లుగా దానిని నీ హృదయంలో దాచుకోవటం లేదు. వాక్యమును నీవు దాచుకోవటం లేదు. కనుకనే హృదయము తెరిచి వాక్యమును దానిలో దాచుకోలేకపోవటం మూలంగానే వర్ధిల్లలేకపోతున్నావు. ప్రియమైన వారలారా, లుదియా హృదయమును తెరిచి వాక్యమును దానిలో దాచుకున్న తర్వాత ఆవిడ మారు మనసు పొందింది. ఆవిడ కాదు, ఆవిడ ఇల్లంతా మారు మనసు పొందింది. ఆవిడ ఇల్లు మారు మనసు పొందటమే మాత్రమే కాదు, ఆ ఇల్లు ఒక ప్రార్థనా మందిరం అయిపోయింది. అర్థమవుతుందా? వాక్యం వింటున్నాను అనుకుంటున్నటువంటి సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా నీకు? దేవుని మందిరానికి వెళ్తున్నాను అని అనుకుంటున్నటువంటి సహోదరుడా, సహోదరి, నీకు అర్థమవుతుందా? తల్లి, నీకు అర్థమవుతుందా? చాలా కాలం నుంచి, నా చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళేదాన్ని అయ్యా నేను అని చెప్పేటువంటి నా తల్లి, వింటున్నావా? అర్థమవుతుందా నీకు? నీ శరీర ప్రాణాత్మల్లోనికి వాక్యాన్ని దూరం నీయలేదు, కనుకనే పశ్చాత్తాపం పుట్టటం లేదు. తప్పు చేశాను ప్రభువా అని అందుకని ప్రభు పాదాలు పట్టుకోలేకపోయావు. నీకు ధనాన ఎంతమంది కన్నీరు లేని ప్రార్థన, వేషధారి ప్రార్థన, ఆలయంలోనికి పోయి నేను ఇట్లాంటి గొప్ప పని చేశాను, అట్లాంటి గొప్ప పని చేశాను, అంత చేశాను, ఇంత చేశాను, ఆలయం కొరకు ఇంత పని చేశాను, అంత పని చేశాను, సేవకుడి కొరకు ఇంత పని చేశాను, అంత పని చేశాను అని ఎచ్చులుగా చెప్పుకుంటున్నావా? మనుషులు గ్రహించాలని చెప్పుకుంటున్నావా? మనుషుల వల్ల నీకు గనక ప్రయోజనం కలిగేటట్టయితే ఇక దేవుని వల్ల ప్రయోజనం నువ్వు ఆశించకూడదు. నువ్వే చేసినా దేవుణ్ణి ప్రేమించి చేశావు. మనుషుల ముఖం చూసి కాదు సుమా. మనుషుడేపాటి వాడు ఈ రోజు ఉంటాడు, రేపు చనిపోతాడు. కానీ దేవుడు నిరంతరము ఉంటాడు. తరములలో నీవు నీతిమంతుడవేనా? ఆ తరములో నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ తరములో పెదవులు బాగుపడిన తర్వాత యెషయా అద్భుతమైన ప్రవచనాలు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క జన్మాన్ని తెలియచేసింది ఆయనేనండి. మీకు తెలుసు కదా, ప్రతి క్రిస్మస్ పండగ ఆ మాటను చదువుకుంటాం కదా. 9వ అధ్యాయములో 6వ వచనము, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడి, ఆయన భుజముల మీద రాజ్యభారముడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని ఆయనకు పేరు పెట్టం. ఎంత గొప్ప ప్రవచనం చెప్పాడు. మరి 5వ అధ్యాయం ముందు అట్లాంటి ప్రవచనాలు కనపడవేమో అండి. ఎస్, నేను ధైర్యంగా చెప్పగలను, నీవు నిందారహితుడు అయినప్పుడు, నీవు పవిత్రుడు అయినప్పుడు నీ ద్వారా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. రక్షణ ఓడనగట్టడానికి ఆ యొక్క నోవహుకు కృప చూపాడు. గొప్ప ప్రవచనాలు చెప్పడానికి యెషయా కృప చూపాడు. గొప్పగా అందరినీ స్వస్థపరచడానికి పేతురుని వాడుకున్నాడు. అనేక మందికి వర్తమానం చెప్పడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చినంతగా గొప్ప వర్తమానాలు చెప్పడానికి పేతురుని వాడుకున్నాడు దేవుడు. ఆర్ యు యూనిక్? నీవు ఈ తరములో ప్రత్యేకించబడిన వ్యక్తివేనా, లేకుంటే అందరితో పాటు కలిసిపోయినటువంటి వ్యక్తివా? ప్రత్యేకించబడిన వాడవేనా, కలిసిపోయినటువంటి వ్యక్తివా? నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇది ఒక పక్షి, మాంసం చూస్తే వదలదు, దానికి అపేక్ష. అట్లాంటి కాకి ఆ గుంపు నుండి వేరైపోయి సేవకుడికి ఎలాగూ మాంసము రొట్టెను తీసుకొస్తుంది. ఆశపోతే తినేసేయాల్సింది కదా.
అంటే అక్కడ కూడా దేవుడు ప్రత్యేకించాడన్నమాట. ప్రియమైన వారలారా, నిన్నొక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడన్న సంగతి నువ్వు అర్థం చేసుకో. నువ్వు ప్రత్యేకించబడకపోతే, నువ్వు సపరేట్ చేయబడకపోతే అన్ని జనులతో పాటు కూడా నువ్వు నశిస్తావు. నోహు జలప్రళయం వచ్చింది, ఓడ కట్టేశాడు, జలప్రళయం వచ్చింది, నోహు తన కుటుంబం రక్షించబడింది, మిగిలిన వాళ్ళందరూ నశించిపోయారు. నశించిపోయే వారిలో కూడా నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ప్రభు మరొక తరుణాన్ని ఈ ఉదయకాలం మందు నీకు ఇచ్చాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు ప్రభు ఎదుటకు వెళ్ళి ఆయన పాదాల మీద పడటానికి, ఆయన సన్నిధిలో మోకరించటానికి, ప్రార్థించటానికి, అయ్యో నేను పాపాత్ముడను, నా పెదవులు చెడిపోయినాయి, నా తలంపులు చెడిపోయినాయి, నా కన్నులు చెడిపోయినాయి, నా హృదయం చెడిపోయినాయి, నా కాళ్ళు చేతులు చెడిపోయినాయి ప్రభువా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చెడిపోయినటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, దయచేసి నన్ను నీ రక్తంతో కడుగు. నీ వాక్యం వింటున్నాను, అది ఇప్పుడు నా ప్రాణాత్మలోనికి దూరిపోయింది కనుక నీవు నన్ను కడుగు ప్రభువా, నన్ను మరలా పరిశుద్ధపరచు ప్రభువా, మరలా సరిచేసి పెట్టు ప్రభువా, మరలా నేను కృప పొందులాగన నీ కృపకు తగిన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా అని చెప్తావా? ఈ దినం నీకు అవకాశం ఇచ్చాడు ప్రభు. ఈ అవకాశాన్ని నువ్వు వాడుకుంటావా, లేకుంటే ఈ అవకాశాన్ని కూడా నువ్వు పాడు చేసుకోవాలనుకుంటావా? గత దినాల్లో అవకాశాలను పాడు చేసుకున్నట్లుగా ఈ దినము కూడా నువ్వు అవకాశాన్ని పాడు చేసుకుంటే మరి రేపటి తరుణం దొరుకుద్దో దొరకదో నాకు తెలియదు తమ్ముడా. కనుక ఆయన వైపు చూద్దామా? ఆయన వైపు నీ కన్నులు ఎత్తుకుంటావా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, యెషయా వలె ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, పేతురు వలె ఆయన సన్నిధిలో మనం మొరపెడదాం. అయ్యో నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసుకుంటూ, నా చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూసుకుంటూ, వారికన్నా నేను కాస్త మెరుగేలే అనుకుంటున్నాను, వారికన్నా నేను కాస్త బెటరేలే అనుకుంటున్నాను ప్రభువా. కానీ నా అంతరంగంలోనికి నేను తరచి చూసుకుంటున్నప్పుడు అక్కడ నీ వాక్యం లేదయ్యా, అక్కడ నీ మాట లేదయ్యా, అక్కడ నీ హెచ్చరిక లేదయ్యా. ఆ వాక్యమును బట్టి నడుచుకునే అవకాశం నాకు కలగలేదు ప్రభువా. దయతో వాక్యం వింటున్నాను, కానీ ఆ వాక్యాన్ని విడిచి బ్రతుకుతున్నాను. నన్ను సరిచేసి పెట్టగలిగిన వాక్యము, నన్ను పరిశుద్ధపరచగలిగిన వాక్యము, నన్ను రక్షించగలిగినటువంటి వాక్యము, ఆ నిప్పు, ఆ అగ్ని మరలా నాకు దయచేయి ప్రభువా. అగ్ని చేత నన్ను కాల్చాయా, ఆ అగ్ని నా పెదవులకు తగిలించాయా. నా శరీరం మొత్తం అలాగే అయిపోయింది ప్రభువా. దయతో నన్ను బాగు చేయండి, నన్ను కడుగు ప్రభువా, నన్ను సరిచేసి పెట్టు ప్రభువా. నా తలంపులు పాడు చేసుకున్నాను, సరిచేసి పెట్టాయా. నా కళ్ళు పాడు చేసుకున్నాను, సరిచేసి పెట్టాయా. నా పెదవులు పాడు చేసుకున్నాను, సరిచేసి పెట్టాయా. నా హృదయాన్ని పాడు చేసుకున్నాను, సరిచేసి పెట్టాయా. నా యొక్క చేతులు కాళ్ళు పాడు చేసుకున్నాను, సరిచేసి పెట్టాయా. అయ్యా దయతో నన్ను సరిచేసి పెట్టు. అయ్యో నేను కూడా నశించిపోయాను ప్రభువా. నీవు తప్ప నన్ను బాగు చేయగలిగిన వారు లేరు, నీవు తప్ప నన్ను కడగగలిగిన వారు లేరు, నీవు తప్ప నన్ను ఆదరించగలిగిన వారు లేరు. అయ్యో నా తండ్రి, నన్ను నాకు సహాయించు. ఆయన వైపు నీ హృదయాన్ని ఎత్తుకుంటావా తమ్ముడు, తల్లి, చెల్లి? ఆయన వైపు చూస్తావా? ఆయన వైపు చూడమ్మా, ఆయన వైపు చూడండి నాయనలారా. ఆయన వైపు చూస్తే నీకు సమాధానం దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, ఆయన ఈ యొక్క అగ్నిని పెదవులకు తగిలేను కనుక నీవు పవిత్రుడు అయిపోయావనే యెషయాతో చెప్పాడు. పేతురుతో అంటున్నాడు, ఇదిగో నువ్వు వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అంటున్నాడు. ప్రియమైన వారులారా, హనోకు దేవునితో నడిచాడు, ఆయన వెంబడించాడు, నీతిమంతుడు. నువ్వు కూడా అలాగ వెంబడించడానికి నీ మనసుందా? ఆయన మాట మేరకు నడుచుకోవటానికి నీకు మనసుందా? ఆయన వాక్యమును అనుసరించి నడుచుకోవటానికి నీకు మనసుందా? ఆయన కృప నీ మీద కుమ్మరించబడబోతుంది. ఇప్పుడే ఆయన కృప నీ మీద కుమ్మరించబడబోతుంది. నీ హృదయాన్ని తెరిచి వాక్యాన్ని అంగీకరిస్తే, అవును ప్రభువా, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి దయతో నన్ను క్షమించు అని నువ్వు ఒక మాట నువ్వు ప్రభుతో చెప్పగలిగితే ఆయన కృప నీ మీద కుమ్మరించబడబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే ఆ కార్యము నీ మీద జరగబోతూ ఉంది. నోరు తెరిచి ఒప్పుకుంటావా? ప్రభువా నన్ను క్షమించు,
నన్ను క్షమించు. నా తలంపులు పాడు చేసుకున్నాను, నన్ను పాడు చేసుకున్నాను, పాపంతో నిండిపోయాను ప్రభు. తల్లిదండ్రులకు అవిధేయుడిగాను, సేవకులకు అవిధేయుడిగాను, సంఘమునకు అవిధేయుడిగాను, మోసకారిగాను బ్రతికాను, వేషధారణ అయిపోయానయ్యా. దయతో నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, దయతో నన్ను క్షమించండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా నాయన, కృప కలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడైన మా దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభు. నిజంగా క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, వారు ప్రత్యేకించబడినటువంటి వారు, నిన్ను ఆరాధించేటువంటి వారిగా కట్టబడుతున్నటువంటి వారము ప్రభువా. కానీ లోకంలో ఉండి లోకంలో బ్రతుకుతూ లోక ఆశలతో మేము కూడా మలినమైపోయాం, లోకముతో కలిసి మేము కూడా మలినమైపోయాం ప్రభు. మా ఆత్మను కాపాడుకోవాలన్న స్పృహ లేని వారం అయిపోయాం, మా తలంపులను కాపాడుకోవాలన్న స్పృహ లేని వారం అయిపోయాం. మేము ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులమని, నీ వారమని, నీ బిడ్డలమని మేము అనుకోలేకపోయాం ప్రభువ. నేను మా సంఘమంతా ఇలాగే ఉంది, మా సంఘంలో కూడా మేము మిగిలిన వారు ఇలాగ నేనే కాస్త బెటర్ అనుకున్నాను. కానీ నా తండ్రి, నేను ప్రత్యేకించబడాలని అనుకోలేకపోయాను ప్రభు. దయతో నన్ను క్షమించండి, మమ్ములను మీరు క్షమించండి ప్రభువ. మీ కృపగల హస్తములకు మమ్ములను మేము అప్పగించుకోవచ్చు. మమ్మలను ఒక్కరొక్కరిని నాయన, అదిగో ఆ కారుతోటి అగ్నిని తీసుకొచ్చి కాల్చినట్లుగా ఇదిగో నీ వాక్యము అగ్నితో మమ్ములను మీరు కాల్చండి ప్రభు. దహించు అగ్ని మీరు మమ్ములను కాల్చండి నా తండ్రి. మాలో ఉన్నటువంటి ఆ అపవిత్రత అంతటిని, పాపం అంతటిని మీరు కాల్చివేయమని బ్రతుల. మా తలంపులను కాల్చి పరిశుద్ధపరచండి ప్రభు. మా కన్నులను కాల్చి పరిశుద్ధపరచండి. మా పెదవులను, మా హృదయమును, మా తలంపులను, మా కాలు చేతులు కాల్చి పరిశుద్ధపరచమని బ్రతులు. మేము నీ వారిగా మేము ఎదుగునట్లుగా, నీ బిడ్డలుగా మేము ఉండగలిగినట్లుగా, నీ కృపకు పాత్రలవగినట్లుగా ప్రభువా. తద్వారా మీరు అప్పగించేటువంటి గొప్ప పనిని మేము చక్కగా చేయగలిగిన వారగినట్లుగా మీరు మమ్ములను కడిగి పరిశుద్ధపరచండి. నీ అగ్ని చేత మమ్ములను ఒక్కొక్కరిని కాల్చండి ప్రభు. నీ కృపగల హస్తములకు మమ్ములను మేము అప్పగించుకొచ్చున్నాం, సహాయం చేయండి. వాక్యం విన్నటువంటి ప్రతి బిడను మీరు దీవించండి. వాక్య వారి హృదయంలో ఫలించున్నట్లుగా చేయండి. 100 60 అది ఫలించున్నట్లుగా మీరు చేయండి ప్రభు. నీ కృపగల హస్తములకు అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి. అపవాది పనిన ప్రతి ఉచ్చును, తంత్రమును లయపరచండి, కృప చూపించండి నాయన. మా నాయకులు విజేంద్రరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు, విడుదల దయచేయండి. ఆ టెంపరేచర్ అంతటిని సంపూర్ణ స్వస్థతతో మేము సంతోషంగా కలుసుకొని దినం కొరకు మేము ఆశతో నీ వైపు మా కళ్ళెత్తుకొచ్చు సహాయం చేయండి. మమ్మలను విడిచిపెట్టి దేవుడు కావు గనుక నీకు వందనాలు చెల్లిస్తాం. కృపగల నీ ఆత్మను మాకు తోడుండ దయచేసి భద్రపరచండి. అపవాది పనిన ప్రతి ఉచ్చును కొట్టివేయండి. అలాగే ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచండి. అలాగే నా తండ్రి, ఎవరు ఆత్మలో శోధనలో ఉన్నారో వారికి సంపూర్ణ జయాన్ని ఇవ్వండి ప్రభు. సాతానుపై వారికి జయాన్ని ఇవ్వండి. బంధించబడిన వారి కట్లను తెంచివేయండి ప్రభు. సాతాను చేత వేధించబడుతున్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి. నీ కృపగల ఆత్మ చేత వారిని నింపండి ప్రభు. నీ గాయపడిన హస్తముకు అప్పగిస్తూ ఉన్నారు అయ్యా. అలాగే మా దేశం మీదకు వచ్చినటువంటి ఈ కరోనా నుండి మాకు విడుదల దయచేయండి ఆయన. మీరు కృప చూపించండి. అలాగే ఈ మిడతల దండు ఏమిటో దానిని కూడా మీరు తండ్రి కొట్టివేయండి ప్రభు. ప్రతి కీడును మీ నామలో కొట్టివేయండి ప్రభు. సహాయం చేయండి. మాపై నాయకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, మన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, మా ప్రపంచ నాయకులను మీరు జ్ఞాపకం చేయ వారికి మంచి జ్ఞానమునివ్వండి ప్రభు. ఈ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ని ఎదుర్కోవటానికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి నడిపింపునివ్వండి. అలాగే మా కొరకు ప్రయాస తీసుకుంటున్నటువంటి పోలీస్ శాఖను, అలాగే నా తండ్రి నాయన డాక్టర్స్, వార్డ్ బాయ్, నర్సులు, అలాగే నా తండ్రి నాయన ఈ యొక్క పారిశుద్ధ కార్మికులు, ఇలాగూ మా కొరకు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రయాస తీసుకుంటున్నటువంటి ప్రతి వ్యక్తిని మీరు దీన్ని కరోనాతోటి ఎవరైతే ఆ యొక్క క్వారంటైన్స్లో ఉన్నారో, అలాగే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత మా ప్రాంతాలకు, మా దేశానికి, మా ప్రపంచానికి మీరు దయచేయండి. కృప చూపించండి. నీ గాయపడిన హస్తముకు మమ్ములను మేము అప్పగించుకోవచ్చు. నీ కృపగల ఆత్మ ఇంకనూ మాకు తోడుండ దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది కిడంతటిని కొట్టివేయండి.
మా 4 సంఘాలపై మీ కనికరాన్ని రాని, గుంటూరు, ఈపూరు, కొచ్చెర్ల, వినుకొండ సంఘాలను మీరు దీవించండి. వారిలోని ప్రతి వ్యక్తిని మీరు ముట్టండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి. నాయనా నీకు వందనాలు చేయండి. అలాగే మా మందిరం కట్టబడుతూ ఉంది, అది చక్కగా ఫినిష్ అగినట్లుగా మీరు కృపనివ్వండి, సహాయం చేయండి. అపవాది పనిన ప్రతి ఉచ్చును నీ నామమున భద్రపరచండి, కీడును కొట్టివేయండి. యేసు పరిశుద్ధ నామమున బ్రతిలాడి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమైన సన్నిధి సదాకాలం వరకు తోడుగా ఉండి ఆదరించి నడిపించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సంతోషంగా ఉండండి.